దయ్యాలు తెప్పేసుకునే టైంలో ఫ్లైట్కి వెళ్ళాలి. ఫ్లైట్ డిలే అంట. 4:25కి బయలుదేరిన ఫ్లైట్ 6:15కి అన్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్ దోహా నుంచి అట్లాంటికి వెళ్ళాలి, అది పోతుంది. నెక్స్ట్ టైం ఏదో తెలియదు. ఫైనలీ ద డే హ్యాస్ అరైవ్డ్. ఇంకా ఆల్రెడీ తమిళలో పెట్టేసి ఉంటా కాబట్టి గోయింగ్ టు USA. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్. పోతున్నాను ఇంకొక 2 అవర్స్లో. క్యాబ్ ఉంది, క్యాబ్ బుక్ చేసి అర్ధరాత్రి ఒక్కనే వెళ్తా. ఇంకా పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు నైట్ పూట. సో నేను ఒక్కనే పోతా. ఎయిర్పోర్ట్ పోయాక ఒకవేళ వీడియో పెట్టినా అంటే కరెక్ట్ సక్సెస్ఫుల్ యూఎస్ వెళ్ళినట్టు, లేదంటే నాకు సంబంధం లేదు. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. 5 minutes later. ఆల్ సెట్, గోయింగ్ టు USA. ఫుడ్ చేసా. నైట్ 11:30 అవుతుంది. 1 వరకు ఎయిర్పోర్ట్, దెన్ అక్కడ నుంచి USA. లెట్స్ గో. A few inches later. టైమ్ టు సే గుడ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇండియాలో కుదిరితే, లేదంటే అక్కడే. బాయ్. ఐఎమ్ గోనా మిస్ దిస్ కార్. చాలా ఇష్టం కారు. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? రీచ్ టు ఎయిర్పోర్ట్. పోయి లోపల బ్యాగులు ఇవ్వాలి, చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చాము. అమ్మాయి తొయ్యలే చచ్చిపోతాను. తొయ్యాలి అర్థం కావట్లేదు. హౌ టు తొయ్యుడు దిస్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు అలవాటు అవుతుంది, ఇది పోయడం నేర్చుకుంటున్నా. ఇంటర్నేషనల్ టెర్మినల్స్ అయితే 9, 10, 11 అంట. పోదాం అక్కడికి. సెక్యూరిటీ చెక్ దగ్గర ఆగా ఎంట్రీ పాయింట్ దగ్గర సెక్యూరిటీ చెక్ అక్కడ సర్టిఫికేట్. అక్కడ ఏరోప్లేన్ చూపిస్తున్నాడు, మంది కనపడట్లా. బ్యాగులు ఇచ్చేసారు. చెకింగ్ చేద్దాం, మళ్ళీ మాట్లాడుకోవాలి. బాయ్. బ్యాగులు చెకింగ్ ఇచ్చే దగ్గర ఆగా చెకింగ్ చేసి లోపలికి వెళ్ళి చిల్లు. ఇప్పటివరకు ఈజీగా అయిపోయింది. జనాలు కూడా పెద్దగా లేరు, నాన్ సీజన్ కాబట్టి. చెక్ ఇన్ అయిపోయింది, ఈజీగా అయిపోయింది. ఎంతమంది లేరు కదా. విండో సీట్ రిక్వెస్ట్ చేసాం, విండో సీట్ ఇచ్చింది. మేడం ఫస్ట్ టైం పోతున్నా అన్న. సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ వాళ్ళు మామూలుగా లేరు ఇక్కడ. సెక్యూరిటీ దగ్గర మస్తు మంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరిది ఎప్పుడు అవ్వాలి, ముందు ఎప్పుడు అవుద్ది. అంతమంది ఉన్నారు. అంతమంది అయితే మంది ఎప్పుడు అవుతుంది అన్నట్టు. 45 minutes ఫర్ సెక్యూరిటీ చెక్. ఇంతమంది ఉన్నారు. 1 hour later. చెక్ డన్ విత్ సెక్యూరిటీ చెక్. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. గేట్ దగ్గరికి వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేద్దాం. పోలే ఉంటుంది అన్ని ఫ్రీ డ్యూటీ, ఎలా అంటారు, కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ డ్యూటీ. డ్యూటీ ఫ్రీ ఇవన్నీ డ్యూటీ ఫ్రీ సరుకులు. నేను గట్టిగా మాట్లాడంటే భయం అవుతుంది. డ్యూటీ ఫ్రీ అలా నడుచుకుంటే వెళ్ళాలి. చూడడం దొరికింది. వాటర్ తాగదు. పతంజలి సూపర్ స్టవ్. దయ్యాలు దొప్పించుకునే టైంలో ఫ్లైట్ అర్ధరాత్రి 12 తర్వాత, మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ ఉంది. దయ్యాలు తెప్పేసుకునే టైంలో ఫ్లైట్కి వెళ్ళాలి. ఎనీవే జర్నీ ఈస్ గుడ్ సో ఫార్.
కలర్ భలే ఉంటుంది. కలర్ విచ్ కలర్. బ్లూ. ఇదేదో ఉంది ఆర్ట్ పోర్ట్. దిస్ ఈజ్ ఆర్ట్ పోర్ట్. ఇక్కడ బాటిల్స్. అబ్సల్యూట్ వోడ్కా. గేట్ నెంబర్ 133 అంటే అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఎంత టైం పడుతుంది తెలియదు. 133 దగ్గరికి వెళ్ళాలి. చూసినప్పుడు అతడు సినిమా గుర్తొస్తుంది. అలా మహేష్ బాబుకు పట్టుకుని వస్తుంటాడు కదా, ఆ సీన్. కొంచెం మైక్ పెట్టి మాట్లాడదాం, వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మన జర్నీ ఏంటంటే హైదరాబాద్ నుంచి దోహాలో 2 hours స్టే, అండ్ ఫ్రమ్ దోహా టు అట్లాంటా. అది ఒక 15 గంటలు 16 గంటలు. మనం పోయేది ఖతార్ ఎయిర్వేస్. సో దిస్ ఇస్ నా డ్రీమ్ ఎయిర్లైన్ అన్నట్టు ఖతార్. సో వన్ ఆఫ్ ద డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఎప్పటికైనా ఖతార్లో వెళ్ళాలనుకుంటున్నా. సో ఖతార్లో పోతున్నా. అంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి దోహాకి వెళ్ళేది ఇండిగో ఆపరేట్ చేస్తుంది. నేను ఫ్రమ్ దోహా టు అట్లాంటా ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. సో అది సెక్యూరిటీ చెక్ దగ్గర ఫుల్ మంది ఉన్నారు. అక్కడే 45 to 50 minutes అయిపోయింది. లగేజ్ దగ్గర ఎవరు లేరు. అది ఈజీగా అయిపోయింది. దిస్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు USA. పెద్ద ఇంగ్లీష్ ఏం రాదు, ఏదో చెప్తున్నా. దిస్ ఇస్ గేట్ నెంబర్ 133. ప్రశాంతంగా ఉంది. 1:15కి క్యాబ్ బుక్ చేశాను. అంటే 1:15కి ఇక్కడ దిగితే 1:15 నుంచి లోపల గేట్ దగ్గరకు వస్తే 3 అయింది. అంతే ఈజీ అయింది. 2 hours ఆల్మోస్ట్ 45 to 50 minutes ఏమంటారు అది సెక్యూరిటీ చెక్ దగ్గర అయింది. ఇప్పుడంటే ఖాళీ కూర్చున్నా కాబట్టి మైక్ ఎట్టా. మెల్లిమెల్లిగా మైక్ ప్రతి చోట్ల పెట్టలేం కదా. కొన్ని చోట్ల వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల క్లారిటీ ఉంటుంది. సో సారీ ఫర్ దట్. అండ్ నేనేం పెద్ద ప్రొఫెషనల్ వ్లాగర్ని కాదు. సో సిగ్గుపడుతుంది ఇంతమంది తీయాలంటే. సో అలా తీసి ఏదో సెట్ చేసి వీడియో తీస్తాం. సో జస్ట్ చూడండి, నచ్చితే ఎంజాయ్ చేయండి. లగేజ్ చదువుతుంటే ఏళ్ళు కట్టాయి. ఏళ్ళు నార్మల్ కట్టాయి, బట్ ఎంత పెయిన్ ఉంది. ఇదైతే మరి టూ మచ్ కట్టాయి. బ్లీడింగే ఫుల్ బ్లీడ్ అవుతుంది. పొద్దుని చెప్తే బ్యాండేజ్ చేశాను. ఇది కొంచెం ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేసినాయి, కానీ ఇది మాత్రం ఫుల్ బ్లీడింగ్. ఒక గంట టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. ఈ గంటలోపు యూట్యూబ్లో ఏ సాంగ్స్ ఏ పడితే విని. ఇండియాలో ఉన్న జియో 1 GB నెట్ ఉంది ఈ రోజుకి, అది కంప్లీట్ చేసేస్తాం. దాంతో ఇంకా ఎక్కడైనా వైఫై వాడుకోవడమే. ఒక్కసారి వాటర్ తాగే ఎయిర్పోర్ట్లో గొంతు పోయింది. కాఫీ తాగుదామంటే లేచేంత వెళ్ళి బద్ధకం, మన వల్ల కాదు. ఏరోప్లేన్ ట్రై చేద్దామని ఇస్తారేమో, అడిస్తే తాగుతా కూల్గా. ఏంది అవి వాటర్ తాగానే గొంతు బ్యాక్ అని ఒకటేసారి. పర్లేదులే. ఎనీవే ఏమంటారు అది, ఎగ్జిట్ స్టాంపా ఏదో అంటారుగా, ఎగ్జిట్ స్టాంప్ అనుకుంటా. అది వేసారు, చూపిస్తాం. అలాగే తెలీదు ఏమవుతుంది నెక్స్ట్. దోహాకి వెళ్ళాక చూద్దాం. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పటి నుంచి మైక్ పెట్టే వీడియోలు తీసి, ఎందుకంటే మైక్ పెడితే మనం ఎంత మెల్లగా మాట్లాడినా అనిపిస్తుంది కదా. మైక్ పెట్టకుండా మాట్లాడితే గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సేపు ముందు తీసిన దానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసి. మళ్ళీ ఏరోప్లేన్లో ఎలా ఉంటుందో తెలీదు. ఏమాట కామాట పాప మాత్రం భలే అన్నారు. కేక. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దిస్ ఈస్ అ ఫుడ్ ఐఎమ్ ఈటింగ్ కరెంట్లీ. టైం వచ్చేసి మార్నింగ్ 3:21 అవుతుంది. 2 గంటల ఫ్లైట్ డిలే. దోహాలో ఫ్లైట్ మిస్ అవుతుంది. ఇలాగ వీళ్ళేదో ఇంగ్లీష్లో కూడా పడతారు. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఇలా మొక్కబడింది. దరిద్రం 2 గంటలు. మన దరిద్రం కింద దొరకలే. దిస్ ఇస్ ద ఫుడ్ వి గాట్.
దరిద్రం ఎలా ఉందంటే 2 గంటల ఫ్లైట్ డిలే అంట. 4:25కి బయలుదేరిన ఫ్లైట్ 6:15కి అన్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్ దోహా నుంచి అట్లాంటికి వెళ్ళదు, అది పోతుంది. నెక్స్ట్ టైం ఏదో తెలియదు. ఆడేమన్నాడు, దోహాలో దిగాక నెక్స్ట్ ఫ్లైట్ అప్డేట్ ఉంటుందంట. ఏమైద్దో ఏమో, ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఒకసారి చూపిస్తావు, దీనిలో చాలా కనిపిస్తుందేమో చెప్తా. ఇక్కడ ఏరోప్లేన్ అదిగో ఇండిగో ఏరోప్లేన్ అదే ఫస్ట్ టైం. అమ్మ ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ డిలే. అంతేలే, మన దరిద్రానికి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదన్నా కొత్తగా జరిగితే ఉన్నట్టు జరిగితే చెప్పాలి, కానీ మనం ఉన్న దరిద్రానికి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఈడేమో ట్యాబ్లో ఫ్లైట్ దోహా అని చూపిస్తున్నాడు. ఈ ఫ్లైట్ డిలే అయిపోయిందిరా బాబు. టైం ఇప్పుడు డిస్మిస్ కొడితే 5:14 అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చాయి హైదరాబాద్లోనే. 2 hours later. తెల్లారిపోయినప్పుడే going off to my first flight to USA. అంటే దోహాకి వెళ్ళాలి. లెట్స్ గో టు దోహా. మార్నింగ్ 4:25కి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6:40 అంటే 7 అవుతుంది. 5:25, 6:25 2 hours తర్వాత ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు దోహా. చూద్దాం అక్కడ ఏమవుతాం. అక్కడ ఏ రెస్ట్ ఏదో చెప్తుంది, మనకి ఇంట్రెస్ట్ లేదు. పక్కన 2 ఫ్లైట్లు, 2 ఇండిగో, మళ్ళీ ఇదంతా ఇండిగో టర్మినల్ అనుకుంటా. Much later. కతార్కి వచ్చేసాం. బాగుంది. ఇంటూ కతార్. బయటికి వెళ్తే ఇమిగ్రేషన్ అనుకుంటా అన్న, మన అవసరమే అనుకుంటా. మనకి ఏదో సెట్ చేస్తారు అనుకుంటా నేనైతే. వేరేదైనా సెట్ చేస్తారు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే. ఫైనల్లీ రీచ్డ్ ఖతార్. రేపటికి ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ రేపటికి ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అంటే రేపు ఇదే టైంకి ఎక్కాలి. అంటే మార్నింగ్ 7:55. అప్పటి వరకు ఏం వాళ్ళో తెలియదు. లెట్స్ ఎక్స్ప్లోర్ ఖతార్. Also, there is a hotel guy over there. Okay, if in case over a colleague and someone is on the people. ఖతార్లో తిరగాలి. హోటల్ ఇచ్చారు, హోటల్కి వెళ్తున్నాం. లెట్స్ గో టు హోటల్. ఒక దెబ్బకు 2 పెట్టెలు యూఎస్ కోసం పోతే ఖతార్లో ఆపేశారు. లెట్స్ గో టు ఖతార్. ఖతార్లోకి ఎంట్రీ చేశారు. ఇక్కడ వరకు అయితే పార్ట్ 1 గైస్. లెట్స్ సీ పార్ట్ 2 అంటే మళ్ళీ దోహా టు అట్లాంటి వెళ్దాం. ఫ్లైట్ బొక్క, అన్ని బొక్క. హోటల్ ఇచ్చారు, హోటల్ వెళ్ళక సోదంతా చెప్తా. లెట్స్ సీ. ఇవే చూపిస్తారని సాయంత్రం కూడా మళ్ళీ. ఇట్స్ ఎ లాంగ్ రైడ్ టు హోటల్. కేమ్ టు హోటల్.
లక్స్ హోటల్ ఖతార్లో, రూమ్ నెంబర్ 604. హోటల్ రూమ్ టూర్ ఇద్దాం. 604 10 నుంచి 8 ఉన్నాయంట. రిచ్ అరే సిగరెట్ స్మోక్ స్మెల్ వస్తుంది. 604 ఎక్కడుంది పాప? అమ్మా వచ్చారా మొత్తానికి. గాట్ ఇట్. నీడ్ టు ఎక్స్ప్లోర్ ద హోటల్. చూద్దాం, చూపిస్తా, రూమ్ టూర్ ఇస్తా. అమ్మ ఆటోమేటిక్ లైట్స్. మనకు 6th ఫ్లోర్ ఇచ్చారు, చిల్ అవుదాం. సో మ్యాటర్ ఏంటంటే ఫ్లైట్ డిలే అయింది. దోహాకు వచ్చాక నేను యూఎస్ వెళ్ళాల్సిన ఫ్లైట్ మిస్ అయింది. సో ప్రజెంట్ దోహాలోనే ఉన్నా, ఖతార్లో. వాళ్ళే ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళే హోటల్ ఇచ్చారు. సో నేను అనుకుంది ఏంటంటే ఇప్పటివరకు చాలా లెంత్ అంటే, సో ఇక్కడ వరకు పార్ట్ 1 మా యూఎస్ జర్నీ, అంటే ఇండియా టు యూఎస్. సో ఇండియా టు దోహా వరకు. దెన్ మళ్ళీ రేపు నాకు ఫ్లైట్ ఉంది, సో దోహా టు అట్లాంటా. సో అది మళ్ళీ పార్ట్ 2 కింద అనుకుంటున్నా. సో దట్ ఈస్ అ థింగ్. ఇది వీడియో పార్ట్ 1. ప్రజెంట్ దోహాలో ఎంజాయ్ చేస్తున్నా.